తెలంగాణ సిరిసిల్ల పట్టణంలో రూపారెడ్డికి ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. ఆమె సేవలను స్మరించుకున్న ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి మేడం గారు 11వ తారీఖు ఈ నెల అదే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు దారుణంగా వారి ఇంటికి వెళ్ళి దాదాపు 26 కత్తిపోట్లతో చంపి వారి యొక్క సెల్ ఫోన్ వారి డబ్బులు తీసుకెళ్ళి పోవడం జరిగింది. ఈరోజు రాజన్న జిల్లా పక్షాన రేపు పాఠశాలకు దాన్ని ఖండిస్తూ పాఠశాలకు బంద్ పిలిపివ్వడం జరిగింది. ఈరోజు వారికి అశ్విని వాళ్ళు చూస్తూ క్యాండిల్ ర్యాలీ చేస్తూ వారికి సంఘీభావంగా వారి వెన్నట్టు ఉంటామని చెప్పి మనవి చేస్తున్నాము. నిజంగా సమాజం ఎట్టుపోతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే నానుడి వెనుకటి కాలంలో గురువులకు ఎంతో విలువ ఉన్నటువంటి ఈ తరుణంలో గురువున్నే శిష్యులు మింగేటువంటి తరుణం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు ఖచ్చితంగా రక్షణ We want justice.